వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎలాంటి డౌటే లేదన్న సజ్జల. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణ హోమం సృష్టించింది. పిన్నెల్లి పైశాచికత్వం పేరుతో బుక్ రిలీజ్ చేసిన టీడీపీ. 6 నెలలుగా ప్రజలకు ఏం చేసింది? కాంగ్రెస్ పై నిరంజన్ రెడ్డి విమర్శలు. ఫోన్ ట్యాంపింగ్లో ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపిన ప్రణీత్రావు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం కొనసాగుతున్న గాలింపు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటి వెతలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా? ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేది అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న ధాన్యం అమ్ముదామనుకుంటే కొనేటాడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటాడు లేడని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని మండిపడ్డారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైవ్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా అని నిలదీశారు కేటీఆర్. గత 10 ఏళ్ల పాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు తెలిపారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు, 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నట్లు ప్రణీత్రావు పేర్కొన్నారు. అధికారికంగా 3 ఫోన్లు కేటాయించగా అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు, ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తానికి కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులో చూపించామని, ఫోన్ ట్యాంపింగ్ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్కు సంబంధించిన శ్రీనివాస్, అనంతల సహాయంతో ట్యాంపింగ్ని విస్తృతం చేశామని, ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాంపింగ్కు పాల్పడ్డామని ప్రణీత్రావు తెలిపారు. రెండు లాగర్ రూమ్లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి టాంపింగ్ చేశామని, ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాప్ని ఆఫ్ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాంపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాంపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చామని, పాత వాటితో కొత్త హార్డ్ డిస్కులు ఫిక్స్ చేశామని చెప్పారు. 17 హార్డ్ డిస్కుల్లో అత్యంత కీలకమైన సమాచారం ఉందని, వాటికి కట్టర్తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా నాగోలు, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడేశామని ప్రణీత్రావు వాంగ్మూలంలో తెలిపారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఓ టు ఉషా.
రహీం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా 4 నిందితుల్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించినటువంటి పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్కరి కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే చాలా సంచలనంగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న భుజంగరావు స్టేట్మెంట్ చూసుకోవచ్చు, నేడు ప్రణీత్ రావు స్టేట్మెంట్ చూసుకోవచ్చు. దాదాపు 1200 మంది దాకా ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ 1200 మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి దాదాపు 8 మొబైల్ ఫోన్స్లని వాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 8 మొబైల్ ఫోన్స్లను కూడా ప్రభుత్వం తరపు నుంచి 3 అధికారికంగా ఎస్ఐబికి ఇవ్వగా మరో 5 ఏదైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి అనధికారికంగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చేరవేసేవారు. ఈ మొత్తం డేటా మొత్తం కూడా 17 హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమై ఉంది. ఈ 17 హార్డ్ డిస్కులకి సంబంధించి కూడా మొత్తం డేటాని కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కట్టర్ల ద్వారా ధ్వంసం చేసి దీన్ని మూసారంబాగు అలాగే మూసీ నది నాగోల్ ఈ 3 చోట్ల కూడా ఈ డిస్ట్రాయ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని కట్టర్ల ద్వారా డిస్ట్రాయ్ చేసి ఆ మొత్తాన్ని కూడా మూసీ నదిలో మూసారంబాగు నాగోల్లో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు పెన్ డ్రైవ్లు అలాగే మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఫార్మాట్ చేసి బేగంపేట దగ్గర నాలాలో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో ఏదైతే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మొత్తం కూడా చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు పూర్తిగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఈ మొత్తం డేటాని కూడా డిస్ట్రాయ్ చేయాల్సిందిగా అతను అనుమతిస్తేనే వీరు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు పేర్కొనడం జరిగింది. మొత్తం ఈ కేసులో ఏదైతే ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ల్యాబ్ కి సంబంధించి శ్రీనివాస్ అనంత్ల సహాయంతో మొత్తం విస్తృతం చేశామన్న కోణంలో కూడా ప్రణీత్ రావు పేర్కొనడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నేతలే కాకుండా అధికార పక్షంలోనూ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సినీ రాజకీయ అలాగే జడ్జీలు అలాగే జర్నలిస్టులు ప్రతి ఒక్కరిని ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. జ్యుడిషియరీని కూడా టచ్ చేశారంటే ఈ ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్ ఈ గ్యాంగ్ మొత్తము కూడా జ్యుడిషియరీని కూడా టచ్ చేశారు. ఇప్పటి వరకు కూడా బాధితులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రాజకీయ నాయకులు మాత్రమే డీజీపీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జ్యుడిషియరీకి సంబంధించి జడ్జిల ఫోన్లు ఎవరివి ట్యాప్ అయినాయి అన్న విషయానికి సంబంధించి వారు ఇంతవరకు కూడా ఏదైతే ఓపెన్ అవ్వడం లేదనేసి తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావుకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ వాంగ్మూలంలో ప్రతి ఒక్కటి కూడా సంచలనంగానే ఉంది. ఏదైతే నగదు మొత్తం ఏ ఎన్నికైనా సరే అది జిహెచ్ఎంసీ కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, అసెంబ్లీ ఎన్నిక కావచ్చు, ఈ 3 ఎన్నికల్లో కూడా నగదు లభ్యమైనటువంటి నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేయడము, అది కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే సీజ్ చేయడము, ఆ వాహనాల్లో నుంచి తీసుకొచ్చినటువంటి నగదు మొత్తాన్ని కూడా హవాలా నగదుగా వీళ్ళు రికార్డుల్లో చూపించడం, ఇది మొత్తం కూడా ఒక భ్రమ కల్పించడం, రికార్డుల్లో హవాలా నగదులాగా మొత్తం కూడా నమోదు చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభాకర్ రావు చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఫోన్లను కూడా తూచా తప్పకుండా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసేవారు. మొత్తం ఈ సమాచారం మొత్తాన్ని కూడా ప్రతిపక్షాలకు ఎవరెవరైతే ఆర్థిక సహాయం చేకూరుస్తారో వారందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకొనడము, వారిని వెంటనే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి రైడ్స్ చేయడము, మనీ ఏదైతే ఉంటుందో నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేయడము, ఈ నగదు మొత్తాన్ని కూడా హవాలా నగదుగా రికార్డ్స్లో చూపించడం, ఇది మొత్తం కూడా తతంగం దాదాపు సుమారు గత ప్రభుత్వం ఉన్న 9 ఏళ్లలో కూడా ఇదే తంతు జరుగుతూ వస్తూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎస్ఐబి అనేది కీలక వింగు ఏదైతే నక్సలైట్లకి సంబంధించి కావచ్చు అలాగే ఉగ్రవాదులకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క కదలికలను కూడా పసిగట్టే నిఘా వ్యవస్థ, ఈ నిఘా వ్యవస్థను వీరు కంప్లీట్ గా మిస్యూజ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో కేవలం ఆ ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలాగా అలాగే తమకు సొంత లాభాలు చేకూరేలాగా ఏదైతే వ్యాపారవేత్తలను కావచ్చు రాజకీయ ప్రముఖుల్ని కావచ్చు తమ సొంత పనులకు కూడా కొన్ని ఏదైతే ప్రభుత్వం ఒక
ఒక్క పర్పస్ చెప్పినట్లయితే వీరు వీరు వాళ్ళ స్వలాభం కోసము మరికొంత అక్రమాలకు కూడా పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. మరోవైపు ఏదైతే ప్రభాకర్ ఆదేశాలతో ఈ మొత్తం కూడా 50 కొత్త హార్డ్ డిస్క్లను కూడా ఏదైతే హార్డ్ డిస్క్లు మొత్తం 50 ఏదైతే పూర్వం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కంప్యూటర్లో నిక్షిప్తమైనటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేశారు. వాటి ప్లేస్ లో కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రహీం రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు. జూన్ 9న సీఎంగా మళ్లీ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికత్వం పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పార్టీ నేతలు అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోం సృష్టించిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఫ్యాషనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు తలకాయ పగిలింది. మాతో పాటు మేము వెళ్తే పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు వేయించకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమా అని పంపిస్తే ఒక లాయర్గా అంటే మాకేదన్నా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగల కొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. 2 లక్షల ఆదాయంతో ప్రారంభమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2000 కోట్లకు ఎలా ఎదిగాడు? జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా. పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్ని కూడా బయటకు వస్తాయి త్వరలోనే. మాచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవంలో 3 రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. మొదటి రోజు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విస్మరించిందని, తెలంగాణ అవతరణ దినోత్సవాలను మొక్కుబడిగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పాల్గొని విజయవంతం చేయాలని ఈశ్వర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలోనే ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ విష్ణు రఘువీర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పుంగనూరులో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 9 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ప్రజలు ఇళ్లల్లో ఉంటూ జాగ్రత్త వహించాలన్నారు. జూన్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలో మొత్తం ఎస్వి సెట్ అని చిత్తూరు అవుట్స్కట్స్ లో ఒక కాలేజీలో మన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ అట్లాగే మనకి పుంగనూరు సబ్ డివిజన్ లో పుంగనూరు సర్కిల్, తర్వాత చౌడేపల్లి, సదము, సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పలమనేరు సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలన్నింటిలోనూ తిరగడం జరిగింది. ప్రతిరోజు కనీసం అంటే ఒక 7-8 గ్రామాల్లో మేము గ్రామ సభలు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పికెట్స్ వేశాం. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేటలో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్ నేత కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహసీల్దార్ కాపాడాడు. జేసీబీ సహాయంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్బుక్ను రద్దు చేయించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.